మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది. పరిస్థితి పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ పై పరోక్షంగా కమెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ సంచలన కమెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేశారని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. పవన్ కు కౌంటర్ ఇచ్చారు అల్లు అర్జున్. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి, మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా, అది మీ అందరికీ తెలుసంటూ కమెంట్ చేశారు. దీంతో అల్లు అర్జున్ టార్గెట్ చేసుకుని పవన్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వివాదాలు చాలదన్నట్లు తాజాగా బండ్ల గణేష్ చేసిన కమెంట్స్ ఈ వివాదానికి దగ్గరగా ఉండడంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ పై మరోసారి విమర్శలకు దిగుతున్నారు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ, ఒక చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్, ఒక రేవంత్ రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు, ఒక మోదీ, ఇలా వీరంతా లిమిటెడ్ ఎడిషన్. అలాంటి వారిని మనం పూజించాలి, గౌరవించాలి, ఆరాధించాలి. అంతేకాని వాళ్ళు కూడా మనలానే అనుకుంటే మనంత ఎర్రి అంటూ అక్కడితే ఆపేశాడు బండ్ల గణేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేశారని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.